సామెతలు 6. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడినడలా, పరుని చేతిలో నీవు చేయి వేసినడలా, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగూ చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకు పాటైనను రానియకుము. వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు, ఎరుకు వాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను అవి వేసవి కాలమందు ఆహారము స్థిరపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇక కొంచెము నిద్రించనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదానని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధాదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గిటుచు కాళ్లతో సైగ చేయును, వేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలది. వాడెల్లప్పుడు కీడు కలిగించుచు జగడము పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరగలేకుండా క్షణమందే నలుగగొట్టబడును. యెహోవా అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయన హేయములు. అవేవనగా అహంకార దృష్టియు కలవాడు, నాలుకయు నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడంలో పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుచు, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవలను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలు కొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీనముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు లోబడకుండానట్లు అది నిన్ను కాపాడును. దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొని నీయకము. వేశ్య సాంగత్యము చేయువాని రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునేడలా వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచినేడలా వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమైన నాశనమగును. ఆమెకు ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలించినలా ఎవరును వాని తిరస్కరింపరు కదా. వాడు దొరికినలా ఏడంతలు చెల్లింపవలేను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలేను. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును. వాని కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలది. ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానము నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.